హాయ్ ఫ్రెండ్స్, ఎప్పట్లాగానే ఈ రోజు మనం మన ఛానల్లో రీసెంట్ గా రిలీజ్ అయిన త్రిష హీరోయిన్ గా నటించిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అయిన బృంద వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇక స్టోరీ లైన్ విషయానికి వస్తే, బృంద కొత్తగా సర్వీస్ లో జాయిన్ అయి ఎవరితో సంబంధం లేకుండా తన విధంగా తాను నిర్వర్తిస్తూ ఉంటుంది. అనుకోకుండా కాలువలో తేలియాడి దొరికిన ఓ శవంలో అది ఆత్మహత్య కాదు, హత్య అని నిరూపించాలి అని చెప్పి ఇన్వెస్టిగేషన్ మొదలెట్టిన మన త్రిషకి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, అసలు మన బృంద ఆ కేసుని ఛేదించిందా, ఆ హత్య చేసింది ఎవరు, ఇటువంటి మంచి మంచి ట్విస్టులతో సుమారు 6 గంటలు ఈ వెబ్ సిరీస్ రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక రివ్యూ విషయానికి వస్తే, ఈ వెబ్ సిరీస్ లో త్రిష సీనియర్ నటి కదండి, ఎంతైనా తన యొక్క పెర్ఫార్మెన్స్ తో ఈ వెబ్ సిరీస్ మొత్తాన్ని తాను తన భుజాల మీద వేసుకుందని చెప్పుకోవచ్చు. రవీంద్ర విజయ్ గారు అయితే ఒక డీసెంట్ గా ఇన్నోసెంట్ పోలీస్ ఆఫీసర్ గా చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ వెబ్ సిరీస్ లో నటించిన ప్రతి లేడీ క్యారెక్టర్ అయితే మాత్రం చాలా బాగా యాక్ట్ చేశారు. మెయిన్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, ఆ స్టోరీ టెల్లింగ్ అయితే గానీ, ఒక్కొక్క ఎపిసోడ్ కి స్టార్టింగ్ లో మరియు ఎండింగ్ లో జరిగే ఆ ఎంగేజింగ్ గా ఉండే స్క్రీన్ ప్లే అయితే మాత్రం ఖచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుంది. నేనైతే షూర్ గా చెప్తాను, సస్పెన్స్ థ్రిల్లర్స్ ని ఎవరైతే లైక్ చేస్తారో ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు చివరి వరకు చూసి ఫినిష్ చేస్తారు. ఎందుకంటే అటువంటి మంచి మంచి స్క్రీన్ ప్లే ని ప్రెజెంట్ చేశారు. త్రిష యాక్టింగ్ అయితే గానీ, రవీంద్ర విజయ్, ఆమని తదితరుల యాక్టింగ్ అయితే మాత్రం చాలా బాగుంది. మంచి కాస్టింగ్ ఇచ్చారు. బై ద వే అండి, ఇది తెలుగు వెబ్ సిరీస్. మీరు త్రిష గారిని చూసి ఏదో తమిళ వెబ్ సిరీస్ అని అనుకోకండి. మన ఇండియన్ కల్చర్ లో లీనమైపోయిన మూఢనమ్మకాల గురించి వాటిని వివరిస్తూ కొంతవరకు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అంతేకాదు, ఒక ఆనవాయితీ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, అసలు కొన్ని వాటికి నిర్ధారణ లేకుండా జనాలు ఎలాగ గుడ్డిగా నమ్మేస్తారు అనే దాన్ని కూడా చూపించే ప్రయత్నం అయితే బాగా చూపించారు. ఇక ఈ వెబ్ సిరీస్ మీరు ఓటీటీలో చూడాలంటే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. మీరైతే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ని లైక్ చేస్తే మీకు ఈ వెబ్ సిరీస్ ఖచ్చితంగా వస్తుంది, బోర్ కొట్టదు. ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ 3/5 ఫ్రెండ్స్. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.